అనంతపురం జిల్లా గుంతకల్లో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థి సంఘాలపై దుష్ప్రచారం చేయడం తగదని పీడీఎస్యూ నియోజకవర్గ కార్యదర్శి వి వినోద్ తెలిపారు. ఇటీవల సక్సెస్ ప్లే హైస్కూల్ వద్ద సరైన అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కొరతలు వంటి సమస్యలపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో పీడీఎస్యూ నాయకులపై వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తూ విద్యార్థులను రెచ్చగొట్టి ధర్నా చేయించారంటూ పాఠశాల యాజమాన్యం, స్థానిక డీఎస్పీ, టూ టౌన్ ఎస్ఐ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తమ బాధ్యతేనని, దాన్ని తప్పుగా చిత్రీకరించడం సరికాదన్నారు. గుంతకల్ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాల లోపాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే సంబంధిత పాఠశాలలపై చర్యలు తీసుకునేలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు గుంతకల్ పట్టణంలో స్థానిక సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు గుంతకల్ పట్టణంలో స్థానిక సక్సెస్ ప్లే స్కూల్, అదేవిధంగా గుంతకల్ పట్టణంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వెళ్లి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ వి వినోద్ అనే వ్యక్తి ఈరోజు మా యొక్క స్కూల్ మీద అసభ్యత ప్రచారం చేస్తూ మా మీద విద్యార్థులందరూ కూడా ఉసుగొల్పి ఉద్యమాలకు, ధర్నాలకు పంపిస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు స్థానిక డిఎస్పీ సార్ గారికి, అదేవిధంగా స్థానిక టూ టౌన్ సిఏ సార్ గారికి, అదేవిధంగా రెవెన్యూ అధికారి ఆర్డీఓ సార్ గారికి వీరందరూ కూడా విచారణ కమిటీ వేయాలని, తక్షణమే వినోద్ చర్యలు తీసుకోవాలని ఈరోజు అందరి దగ్గరికి వెళ్లి ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు విచారణ కమిటీ వేయమని చెప్పండి, అదేవిధంగా లెటర్ కూడా ఇవ్వమని చెప్పండి, మేము తప్పు పట్టడం లేదు. అదేవిధంగా గుంతకల్ పట్టణంలో ఎస్పెషలీ సక్సెస్ ప్లే స్కూల్లో ఉన్నటువంటి లోపాలు మేమందరం కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే జూలై 12వ తారీఖున ఆ యొక్క స్కూల్లో ఏ లోపాలు ఉన్నాయి, ఏ లోపాలు లేవని కూడా సదుపాయాలు, అదేవిధంగా ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి స్కూళ్ళు అన్ని కూడా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఆ యొక్క స్కూల్ మీదే కాకుండా గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కూడా టోటల్ 38 స్కూళ్ళ యొక్క విచారణ అంతా కూడా మేమంతా కూడా తీసుకొని తక్షణమే జూలై 12వ తారీఖున ఓపెన్ చేసిన 15వ తారీఖున పెద్ద ఎత్తున అధికారుల కార్యాలయాలతో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఆ యొక్క అధికారులకు గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యొక్క దోపిడీ వ్యవస్థలు, అదేవిధంగా చేస్తున్నటువంటి దోపిడీలను, అదేవిధంగా ఏ స్కూల్ కి పర్మిషన్ ఉన్నా, ఏ స్కూల్ కి పర్మిషన్ లేవు, బిల్డింగ్ పర్మిషన్ కానీ, శానిటరీ సర్టిఫికేట్ కానీ, బిల్డింగ్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా విద్యా హక్కు చట్టం ఏ యొక్క స్కూల్ పాటిస్తుందనే ఉద్దేశంతో మేమందరూ కూడా అన్ని వెలుగులోకి తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి సక్సెస్ ప్లే స్కూల్, అదేవిధంగా గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ అసోసియేషన్ స్కూల్స్ అన్నట్టు కూడా త్వరలోనే బుద్ధి చెప్పే విధంగా చూస్తామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం.